ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి ఈ మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. గత దినాలన్నీ కూడా దేవుడు కాపాడి ఆయన మనల్ని నడిపించాడు. మరి మీరందరూ దేవుని యొక్క క్షేమ ఆశీర్వాదాలతో బాగున్నారని మేము తలంచుచున్నాము. మీ నిమిత్తము మా మినిస్ట్రీ తరపున ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఇంకా మీ ప్రార్థన అవసరత కలిగిన వారు మా ఫోన్ కాల్ చేయండి, మమ్మల్ని మీరు సంప్రదించండి. ఈ దిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీరందరూ సంతోషంగా ఉన్నారు, టీవీ ముందు కూర్చోండి. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ఈ మాటలు మీరు వినాల్సిందిగా మనం చేస్తున్నాను. రండి, ఈ దిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నవి. అందులో భాగముగా ఇలాగా వ్రాయబడుతూ ఉన్నది. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. దేవుని వాక్యములో ఈరోజు మీకు అందించే వర్తమానము ప్రియులారా ఏమై ఉన్నదంటే అంశము దిగులు పడకము. మన దేవుడు బలపరచే దేవుడు. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాము కదా. ఈరోజు ఈ వర్తమానాన్ని మీ నిమిత్తం సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథములో రాయబడిన మాట, భయపడవద్దు, నేను మీకు దేవుడను, దిగులు పడవద్దు, నేను మిమ్మలను బలపరుస్తాను అంటున్నాడు. చాలా మంది భక్తి జీవితంలో ఈ దినము దిగులు పడుతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. దిగులుతో వారి భక్తి జీవితంలో వారు ముందుకు కొనసాగలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వర్తమానాన్ని ఈ సమయం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏదో దిగులుతో మీరున్నారు, ఏదో నిరాశతో మీరు కృంగి ఉన్నారు, ఏదో కార్యము జరగలేదని మీ జీవితాల్లో మీరు నలిగి వేసారి దిగులు పడుతూ ఉన్నారు. మీరు దిగులు పడవద్దు. దేవుని ప్రసన్నత, దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నది. మీరు దిగులు పడవద్దు, ఆయన మిమ్మలను బలపరుస్తాను అంటున్నాడు. ఏదో సాతానుడు, అపవాది నీ జీవితంలో అవమానమును, నీ జీవితంలో అపజయాన్ని తెచ్చి నిన్ను దిగులుకు గురి చేసి ఉన్నాడు. నువ్వు దిగులు పడుతూ కృంగి ఉన్నావు. దేవుడు ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో నుండి నీ నిమిత్తము నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు దిగులు పడవద్దు, ఆయన మిమ్మలను బలపరచబోతున్నాడు. బలమైన కార్యాన్ని ఆయన చేసి మిమ్మల్ని ఆయన బలపరచబోతూ ఉన్నాడు. సహజంగా మనకి ఎందుకు దిగులు వచ్చింది అంటే, దిగులు కలుగుతుంది, ఎందుకు మనకు భయం కలుగుతుంది, ఎందుకు మనకు నిరాశ వస్తుంది, ఎందుకు మనం కృంగిపోతామంటే, బైబిల్ గ్రంథంలో 90వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. వీరు దిగులు పడుతున్నారు, వీరి జీవితంలో దిగులు ఎదురైంది, కృంగిపోతున్నారు, నిరాశగా ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు. కారణమేమనగా దేవుని యొక్క కోపం వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి రాగా, దేవుని కోపం వారి మీదకి మరలుకొనగా, దేవుని ఉగ్రత వారి మీదకి దిగి ఉండగా, వారు ప్రియులారా దిగులు పడుతూ ఉన్నారు. నీ మీద దేవుని కోపము, మీ కుటుంబాల మీద దేవుని ఉగ్రతను బట్టి మీరు దిగులు పడుతున్నారా? మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఈరోజు అసలు దేవుని కోపము, దేవుని ఉగ్రత మా మీదకి ఎందుకు రావాలి? మేమెందుకు దిగులుతో కృంగిపోవాలి? మేమెందుకు నిరాశతో నలిగిపోవాలి? మేమెందుకు భయభీతులు కావాలని ఓ ప్రశ్న, ఓ ఆలోచన మీకు రావచ్చు. వాక్యంలో రాయబడుతున్న మాట, ప్రియులారా, దేవుని కోపము, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దిగులు వస్తుంది. కోపము ఉగ్రత రావటానికి కారణమేమనగా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 33వ అధ్యాయములో 14వ వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉందండి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. చూశారండి, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. ప్రియులారా, ఎందుకు దేవుని కోపం వస్తుంది, ఎందుకు దేవుని ఉగ్రత వస్తుందంటే, మనలో పాపము ఉన్నప్పుడు,
సియోను అనగా పరిశుద్ధ పట్టణం, సియోను అనగా దేవుని రాజ్యం, సియోను అనగా శాశ్వతమైనది. దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన పట్టణాన్ని, శాశ్వతమైన జీవాన్ని ఆయన మనకి ఇవ్వగా, ఆయన్ని మనం రుచి చూచి ఆయనను నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది పాప క్షమాపణ నొంది ప్రియులారా మరలా తిరిగి మనం పాపము చేస్తున్నాం, పాపానికి గురి అవుతున్నాం. ఏదో పాపము నీలో ఉన్నది, ఏదో పాపానికి బానిసయ్యావు. దేవుని సన్నిధికి వచ్చి దైవ సన్నిధిలో నిలిచి వాడబడి పాడి నువ్వు బోధించి పరిశుద్ధ జీవితం జీవించి సియోనులో నిలబడి నువ్వు పడిపోయి ఉన్నావు. నీలో పాపం వెంటాడుతుంది. ఆజ్ఞను అతిక్రమించావు. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, హృదయ ధ్యానము ద్వారా, ప్రవర్తన ద్వారా, నీ యొక్క ఆలోచన ద్వారా సమాజ పరంగా, భౌతిక పరంగా, లోక సంబంధంగా పాపములో పడి పాపములో ఉంటూ నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు. సియోనులో ఉన్నారు కానీ వారు పరిశుద్ధ జీవితము లేదు, వారు పాపులుగా ఉన్నారు. ప్రియులారా, వారిలో ఎప్పుడు పాపం ఉన్నదో దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం ఎప్పుడు వస్తుందో దేవుని యొక్క ఉగ్రత కూడా వారి మీదకి వస్తున్నది. అప్పుడు వారు దిగులుతో కృంగిపోయి నలిగిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, యవనస్తుడా, యవనస్తురాలా, ఇదిగో నా తోటి దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో మీరు దిగులు పడి కృంగి ఉన్నారో, ఏ యొక్క బలహీనత, ఏ యొక్క అపాయము, ఏ యొక్క కీడు, ఏ ఉగ్రత మీ మీదకు దాడి చేస్తూ ఉన్నదో ఈరోజు దేవుని వాక్యములో నుంచి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దిగులు పడటానికి, మీరు నిరాశగా కృంగిపోవటానికి, మీలోనికి భయం రావటానికి గల కారణము ఏమై ఉన్నది అంటే దేవుని కోపం మీ మీద ఉన్నది, దేవుని ఉగ్రత మీ మీద ఉన్నది. మీరు పాపము చేసి ఉన్నారు. ఈ దినము దేవుని వాక్యములో నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మలను ఆయన దిగులు పడకుండా దేవుని వాక్యములో ఆయన మిమ్మలను బలపరచబోతున్నాడు. పాపమును విడిచండి, పరిశుద్ధమైన మార్గములో నిలబడండి. దేవుని కోపమును ఉగ్రతకు దూరముగా నిలబడి పరిశుద్ధ జీవితములో దైవ సన్నిధిలో వాక్యములో మీరు నిలిచి ఉన్నట్లయితే దేవుడు ప్రియులారా మిమ్మలను బలపరచబోతున్నాడు. ఏదో దిగులుతో ఉన్నావు, ఏదో కృంగి నిరాశగా ఉన్నావు, ఏదో భయపడుతూ ఉన్నావు, ఏదో భీతి చెందుతూ ఉన్నావు. నువ్వు భయపడవద్దు సహోదరి, సహోదరుడా. ఈరోజు వర్తమానము నీ నిమిత్తము ఆత్మదేవుడు సిద్ధపరిచి మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిన్ను ఆయన బలపరచబోతున్నాడు. కృంగిన స్థితిలో, పడిన స్థితిలో, నిరాశగా ఉన్న స్థితిలో, ఓటమిలో నుండి ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీవు దిగులు పడవద్దు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఈ దినము మీ నిమిత్తం నేను ప్రార్థించబోతున్నాను. మీరున్న స్థలములో తలలు ఉంచండి ప్రియులారా. బలపరిచే ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారు. పరిశుద్ధుడా మీకు వందనాలు. కృపగలిగిన మా దేవా స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. ఏ విషయంలో బలహీనపరచబడి వారు కృంగి ఉన్నారో బలపరిచి మీరు లేవనెత్తండి. మీ శక్తితో నింపండి ప్రభువా. మీ అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమం వచ్చే వారం ప్రభువా నీ ప్రియులు కలుసుకోవటానికి, ఈ కార్యక్రమం ద్వారా బలపరచబడటానికి సహాయము చేతండి. ప్రార్థన అవసరత కోరుతున్న ప్రియులందరినీ మీరు సంధించి నీ మహాకృపను తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.